హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశికి ఉపవాసం ఉన్న వారి కోసంకి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలో వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చేయడానికి సగ్గుబియ్యం అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్న, ఒక చిన్న వాటేడు, ఒక చిన్న వాటిలో శనగలు తీసుకున్న, పల్లీలు అంటారు కదా, పల్లీలు తీసుకున్న, ఇంకా నాలుగైదు ఆలుగడ్డలు తీసుకోవాలి. చిన్న సైజు ఉంటే 4-5 తీసుకోండి, పెద్ద సైజు ఉంటే 3 సరిపోతుంది. ఇవి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి ఉంచుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కలరు చేంజ్ అయితే కాకూడదు, కొంచెం అయితే వేడిగా కావాలి, అంతే. రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగనే చేసుకోండి. ఈ రెసిపీ ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళు అయితే తినవచ్చు. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళ కోసంకే ఈ రెసిపీ. ఇక్కడ మహారాష్ట్రలో తొలి ఏకాదశికి ఏవైనా ఉపవాసాలు పెడితే ఇలా చేస్తారు. అందు గురించి మీకోసంకే ఈ రెసిపీ వీడియో చేసిన ఫ్రెండ్స్. మన దగ్గర అయితే ఎక్కువ శాతం అయితే చెయ్యరు, కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలను కూడా వేపుకొని తీసుకుంటున్నా. ఈ సగ్గుబియ్యం, ఈ పల్లీలు వేపుకొని తీసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన ఉంచుకున్న ఆలుగడ్డల పైన ఉన్న పొట్టు తీసుకోవాలి. ఎందుకంటే మనం పండ్లు, పాలు తింటాం, మరుసటి రోజే ఉపవాసం ఇడుస్తాం కాబట్టి నీరసంగా ఎవరైనా తిరిగి పడిపోతారు, ఇంకా హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా సగ్గుబియ్యంతో ఈ రెసిపీ, ఉపవాసం రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ అన్నా తినవచ్చు, మధ్యాహ్నం అన్నా తినవచ్చు, ఎప్పుడైనా తినవచ్చు. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే మన దగ్గర ఏమీ ఎక్కువ తినరు, పండ్లు, పాలు అవేలానే తింటారు. కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఇంకా ఈ సగ్గుబియ్యాన్ని పౌడర్ అయిన తర్వాత ఒక పిండి పట్టే జాలి ఉంటుంది కదా, జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వ సగ్గుబియ్యాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పట్టుకోండి. ఇక్కడ చూడండి, పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి. పౌడర్లా కాకుండా కొద్దిగా దానా ఉండాలి. ఇక ఇప్పుడు చూడండి, ఈ సగ్గుబియ్యం పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కొద్దిగా అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు ఉపవాసం ఉన్నప్పుడే యూజ్ చేసే ఉప్పు, ఉపవాసం కోసంకే యూజ్ చేస్తారు. ఉప్పు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలని 2 ఇందులో కలుపుకోవాలి. ఇంకా 2 అయితే స్టఫింగ్ కోసంకి పక్కన ఉంచుకోవాలి. 2 వేసుకున్న తర్వాత బాగా ఈ సగ్గుబియ్యం, ఈ ఆలుగడ్డలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, ఇక సగం శనగల పౌడర్ చూడండి, నేను దాననే మిక్సీ చేసుకున్నాను, పౌడర్లా చేసుకోకూడదు. ఆలుగడ్డలు ఉపవాసం ఉంటే తింటారు అందరూ, మీరు కూడా ట్రై చేయండి. నేను ఏవి ఉపవాసంకి వాడుతారో, ఏవి తినాలో అది తెలుసుకొని ఈ రెసిపీ చేసిన ఫ్రెండ్స్. ప్యాటర్న్ని కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం చపాతీల పిండిని ఎలా తడుపుకుంటామో అలాగనే తడుపుకోవాలి. మొత్తం మసిలి తడపాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లయితే మొత్తం అలాగనే తడుపుకోండి. కొద్దిగా అయితే గట్టిగా అనిపిస్తుంది, కానీ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే కొద్దిగా బాగానే చపాతీల పిండిలా వస్తుంది. ఇప్పుడు
పిండి ముద్ద అయితే ఇలా రావాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. స్టఫింగ్ కోసంకి 2 ఆలుగడ్డలు తీసి ఉంచినాం కదా, వాటిని మ్యాష్ చేసుకోవాలి. చేతి దగ్గరైనా చేసుకోండి, మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ దగ్గరైనా చేసుకునవచ్చు. ఇలా మొత్తం ఆలుగడ్డ మిక్సర్ని మ్యాష్ చేసిన తర్వాత ఇందులో శనగల పౌడర్ వేసుకోవాలి. మనం కొద్దిగా శనగల పౌడర్ ఉంచినాం కదా, అది ఈ ఆలుగడ్డ మిశ్రమంలోనే వేసుకోవాలి. శనగల పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు శనగలు ఎలాగైనా మనం వేపుకొని తింటాం కదా, అందుకోసంకి ఇందులో యూజ్ చేయాలి. కొద్దిగంతా ఉపవాసం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆ పిండి తడిపినాం కదా, అందులో వేసినాము, అందు గురించే చూసి వేసుకోండి. ఇక మొత్తం అయితే తడుపుకోవాలంటే మొత్తం మ్యాష్ అయ్యేలా చూసుకోవాలి, ఆలుగడ్డ ఉప్పు వెళ్ళ. ఇప్పుడు మొత్తం అయ్యింది రెడీ. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి స్నాక్స్. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పిండిని ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. ఏ సైజులో అయినా తీసుకునవచ్చు, ఎలా అయినా చేసుకునవచ్చు. నేను ఇక్కడ కొన్ని గోలుగా చూపించిన, కొన్ని ఫ్లాట్గా ఉన్న చూపించిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలుగడ్డ మసాలాను తీసుకొని చిన్న ముద్ద తీసుకొని ఇందులో పెట్టాలి. మధ్యలో పెట్టి మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పిండిని గోలుగా చేసుకోవాలి. నేనైతే కొన్ని గోలుగా కూడా చూపించిన. ఈ మొత్తం గోలుగా చేసుకోవాలి. ఏ ఆకారంలో అయినా చేసుకునవచ్చు, మీకు ఏ ఆకారం నచ్చితే అలా చేసుకోండి. నేను ఇక్కడ 2 ఆకారాలు చూపించిన, ఒకటి గోలుగా చూపించిన, ఒకటి ఫ్లాట్గా వడలాగా చూపించిన, ఇక్కడ ఒకటి లడ్డూలాగా చూపించిన. ఇలాగానే అన్నీ చేసుకోవాలి. ఇక ఆలుగడ్డ మసాలా మొత్తం అయిపోయిన తర్వాత నేను కొన్ని మిగిలినవి అయితే నేను ఇలాగానే చేసిన, మసాలా పెట్టకుండా. ఇక్కడ చూడండి, ఇంకొకటి వాటిలాగా కొద్దిగా పిండి తీసుకొని వాటిలాగా చేసుకొని అందులో పెట్టుకోవాలి మసాలాని, ఆలుగడ్డ మసాలాని. ఇక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు అయితే అందరూ మన ఇళ్ళల్లోనే ఉపవాసం ఉంటారు. అందు గురించి ఈ స్నాక్స్ రెసిపీ మీకోసంకి షేర్ చేసిన. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏవైతే ఉపవాసానికి తింటారో వాటితోటే నేను ఈ రెసిపీ చేసి చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా వాటిని అన్నింటినీ గోలుగా చేసుకుంటున్నా, కొన్ని ఫ్లాట్గా చేసుకొని కూడా చూపిస్తాను. ఫ్లాట్గా చేసినవి అయితే చూపించలేదు, నేను డైరెక్ట్ ఫ్రై చేసినప్పుడే చూపించిన ఫ్రెండ్స్. గోలుగా ఇప్పుడు మిగిలినవి మసాలా పెట్టకుండానే గోలుగా చేస్తున్నా. మసాలా పెట్టకుండా కూడా చేసుకునవచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మొత్తం అయితే రెడీ అయినాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏవైతే చేసి పెట్టినామో బాల్స్, సగ్గుబియ్యం బాల్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకటొకటి నెమ్మదిగా వేసుకోండి. ఆయిల్ చిట్లే అవకాశం ఉంటుంది, అందు గురించి చూసే వేసుకోండి. ఇంకా జాగ్రత్తగా వెనుపుకోండి. గోలుగా చేయడం వల్ల కొద్దిగా పలిగే అవకాశం ఉంటుంది, అందుకోసంకి. ఇక కొన్ని అయితే నేను ఫ్లాట్గా చేసిన, అవి కూడా చూపించిన డీప్ ఫ్రై చేసేటప్పుడే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయినా చేసుకునవచ్చు, అలా గోలుగా అయినా చేసుకునవచ్చు, ఓవల్ షేప్లో అయినా చేసుకునవచ్చు, ఎలా అయినా చేసుకునవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఉపవాసం కోసంకి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇక్కడ సౌండ్ అయితే మీకు వస్తుంటుంది. నేను ఒకటి తురిచి కూడా చూపిస్తున్నాను. లోపల మసాలా అయితే చాలా బాగా ఉడికింది. ఇక్కడ చూడండి, ఆలుగడ్డ మసాలా కూడా చాలా బాగా ఉడికింది. మొత్తం బాగా అయినవి స్నాక్స్ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి ఫ్లాట్గా చేసిన స్నాక్స్ కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా అయినవి. ఇక్కడ సౌండ్ అయితే మీకు వస్తుంటుంది. ఇక మొత్తం అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్. ఉపవాసం స్నాక్స్ మీరు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.